పడితే పడిన లేని బట్టలతో ఎటమ్మా బాబున్నాడు బాబు మగ్గమేనా బాగున్నారమ్మా మళ్ళీ అవాపు కంటే ఎందుకు వస్తుంది ఇళ్ళకి ఎంత వస్తుంది ఇది 4,000 దీనికి 47 మంది ఏం చదువుతున్నావు ఏది జాబ్ చేస్తాం ఇక్కడ దారంలో ఉన్నాయి బాగున్నారా నిలబడి అందరూ నిలబడండి రైటమ్మా పెన్షన్ ఈ నెలలో ఇప్పించేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనటువంటి సందర్భంగా ప్రతి ఇంటి గడపను పలకరించి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సూపర్ 6లో భాగమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంగా ఈ రోజున ప్రత్యేకమైనటువంటి సామాజిక పెన్షన్ ఏదైతే ట్రంప్ కార్డు ఉందో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఇంటింటికి పోయేసి కూటమి ప్రభుత్వం తరఫున 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమాన్ని కావచ్చు తెలియజెప్పేటువంటి కార్యక్రమం. ప్రభుత్వం యొక్క సూపర్ 6 గురించి మాట్లాడే ముందు గొడ్డలి పార్టీ వాళ్ళు 1వ తారీఖున కావచ్చు లేదంటే మేము తిరిగేటప్పుడు ఇంటింటికి కూటమి ప్రభుత్వం కావచ్చు తిరిగేటప్పుడు మాతో అకంపెనీ కాండి మీకు తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారండి. మీ అంతకు మీరు కూర్చొని మీరు కేకలేసుకొని ఈ రోజున ఒక అతను యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు, దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు, దాంట్లో ఇరుక్కొని జైలుకు పోతాడు. ఒక తప్పుడు పని చేసి జైలుకు పోయినటువంటి వ్యక్తిని మళ్ళీ పరామర్శించడానికి ఈయన పోతాడు. ఈయన పోవడం అయితే ఒక ఎత్తు అయితే అదే తప్పు, అది తప్పుడు పని చేస్తూ మళ్ళీ ఎవరైతే మీకు రక్షణగా వచ్చినటువంటి పోలీసును కూడా మహిళా పోలీసును కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యకరంగా అవమానకరంగా ప్రవర్తించడం అనేది మీకే చర్య. ఇవన్నీ సభ్య సమాజం గమనించుకుంటూ ఉంది. వచ్చే రోజుల్లో ఆల్రెడీ మీకు గతంలో బుద్ధి చెప్పినారు, ఈ మధ్యకాలంలో నిరంతరం చెప్తూ ఉన్నాం మేము. అన్నీ చేస్తేనే ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు. రప్పా రప్పా అంటారు, 2.0లో మీ కథ చూస్తామంటారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మీ అంత చూస్తామంటారు. ఒక నేరస్తుని సందర్శించడానికి పోయేసి పోలీసుల్ని ఇబ్బంది పెడతారు. అంటే మీ ఆలోచన విధానం అనేది ప్రజలు దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. మీరు మారరు. ఈ రాష్ట్రానికి ఒక చీడ పురుగు మాదిరిగా మీరు పట్టినారు. ఈ చీడ వదిలించుకోవాలనే ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. ఇదే తంతు కొనసాగితే భవిష్యత్తులో మీకు మరింత అవమానకరమైన పరిస్థితులు రాజకీయంగా ఎదుర్కోబోతారని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తాను. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు చూస్తే, కూటమి ప్రభుత్వం చూస్తే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆయన ప్రోత్సాహాలతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ఈరోజు ప్రజలకు చేరవేస్తున్నారు, లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. కనెక్టివిటీ అనేది పెరిగి వలసలు ఎక్కువ అయ్యేటువంటి విజయనగరం జిల్లాకు ఒక వరప్రదాయనిగా మారుతుంది, ఉత్తరాంధ్రకు ఒక వరప్రదాయనిగా మారుతుంది. ఈ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఆ ప్రాజెక్టు
భోగాపురం విమానాశ్రయం అనేది బ్రాజిల్లో పోతుంది అనేది వాస్తవం ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే దగ్గరలోనే అనకాపల్లిలో ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది, డేటా సెంటర్ వస్తుంది అదానికి, వైజాగ్ కూతవేటు దూరంలో ఉంది. అంతర్జాతీయంగా కనెక్టివిటీ అనేది అబ్నార్మల్గా పెరుగుతుంది. బ్రాండింగ్స్ కంపెనీకి ఉన్నటువంటి ఉత్పత్తులు ఎగుమతికి కూడా అనువైనటువంటి స్థలంగా మారబోతోంది. మరి ఇంత దూరదృష్టితో అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకా రాయలసీమ గురించి ఈ ప్రాంతం గురించి చెప్తే కియా రావడమే కాదు, అందరి నీవాలో నీళ్ళు ఇస్తున్నటువంటి విధానమే కాదు, మళ్ళీ మీరు లైనింగ్ గురించి తప్పులు పడుతున్నారు. అందరి నీవా కింద ఆయకట్టు లేదు, చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టును పెంపొందించుకోవడానికి అందరి నీవా నుంచి చెరువులకు నీళ్ళు ఇచ్చి తద్వారా ఆ ప్రాంతంలో భూగర్భ జలాల్ని పెంచడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలకి భూగర్భ జలాల శాతం తగ్గకుండా చూసుకోవడం, నీళ్ళు అందించడం అనేది దీని ఆలోచన విధానం. ఇది కుప్పం దాకా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోనే రూపకల్పన చేయబడినటువంటి ప్రాజెక్ట్. దాన్ని కూడా మీరు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి లైనింగ్ చేసేసినారు, ఏదో జరగకూడదని జరిగిపోయిందని మాటలు చెప్తున్నారు. అన్నీ గమనిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తూనే పోతాం. మీరు అబద్ధాలు చెప్పుకొని అబద్ధాల మాటను రాజకీయాలు చేసుకోవాలనే ఆలోచన, ఆవేశపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మళ్ళీ ఒకసారి అబద్ధాలతో మోసం చేసి అవకాశం కోసం అధికారం కోసం తాపత్రయపడుతున్నారు. కానీ ఆలోచనలో స్పష్టత లేకుండా మీరు రాజకీయాలు చేసిన రోజులు కూడా ప్రజలు మిమ్మల్ని, ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదని చెప్పేసి మీకు తెలియజెప్తాను.